తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి ప్రేమ ఆప్యాయతను పంచుకున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల సీఎంలకు మహిళా మంత్రులు నేతలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మహిళా నేతలు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబును పలువురు మహిళా నేతలు కలిశారు. మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచుంట సునీత, ఖమ్మంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారీలు సీఎంకు రాఖీలు కట్టారు. సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ యువనేత ఏపీ ఐటీ శాఖ మంత్రికి మహిళలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మంత్రి వారికి స్వీట్లు తినిపించారు. మహిళలతో కాసేపు సరదాగా ముచ్చటించారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సీఎం నివాసానికి వెళ్లిన సీతక్క సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనువడికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు సీఎం రేవంత్ రెడ్డి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రజాభవన్ లో ఆయన సోదరి మరుణులు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా భట్టి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ఆయన సోదరి మనులను రాఖీ కట్టి ఆశీర్వదించారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. భవన్ లో మహిళా నేతలు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఎక్స్ లో సోదరి కవితను ఉద్దేశించి కేటీఆర్ ఆవేదన భరితమైన పోస్ట్ చేశారు. ఈ రోజు మీరు నాకు రాఖీ కట్టలేకపోవచ్చు, కానీ మన బంధం ఎప్పటికీ చెక్కు చెదరదు అని కేటీఆర్ కవితను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ కోకాపేట్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు పెద్ద సంఖ్యలో మహిళలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా హరీష్ రావు మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసానికి వచ్చిన మహిళలతో సరదాగా మాట్లాడారు. మహిళల శ్రేయస్సు, భద్రత కోసం నిరంతరం తన వంతు కృషిని కొనసాగిస్తానని హరీష్ రావు అన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి ఆయన సోదరి మనులు రాఖీ కట్టారు. మహిళలకు మల్లారెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన సోదరి మనుల ఆశీర్వాదం తీసుకున్నారు.